మన మనస్సు ప్రశాంతత, నెమ్మది, ఆధ్యాత్మికత వైపు వెళ్ళాలనుకుంటే జీవితంలో ఒక్కసారైనా సందర్శించవలసిన ప్రదేశం ఈషా. ఈ ఈషా తమిళనాడు రాష్ట్రంలో కోయంబత్తూరుకి 30 కిలోమీటర్స్ దూరంలో ఉంది. మేము బెంగళూరు నుండి ఈషాకు బస్సులో వెళ్ళాము. ఈషా ఎంట్రన్స్ చూడగానే వావ్ అనిపించేలా ఒక పెద్ద పాము ఉండడం, ఇంకా లోపల ఏ విధంగా ఉంటుందో ఊహించగలం. లోపలికి వెళ్ళే కొద్దీ చుట్టూ కొబ్బరి చెట్లు, ప్రశాంతమైన వాతావరణం, ఎక్కడ పడితే అక్కడ ధ్యానం చేసుకోవడానికి మండపాలు, ప్రశాంతమైన వాతావరణం, చుట్టూ కొలనులో అక్కడక్కడ చిన్న చిన్న కలువలు చూడటానికి చాలా అందంగా అనిపించింది. అలాంటి వాతావరణమే కదా మన మనస్సుకి కావలసింది అనే భావన నాకు కలిగింది. కొంచెం ముందుకు వెళ్ళగానే సూర్యకుండ్ కనిపిస్తుంది. అక్కడ నీటిలో శివుణ్ణి పూజిస్తారు. సూర్యకుండ్ లాగానే చంద్రకుండ్ కూడా ఉంటుంది. అలానే కిందికి రాగానే ఒక పెద్ద నంది కనిపిస్తుంది. ఈ నంది చుట్టూ మనం చూడవలసిన ధ్యానలింగం, లింగ భైరవి, త్రిమూర్తి ఇవన్నీ దర్శనమిస్తాయి. ధ్యానలింగం లోపలికి ఎంటర్ అవ్వగానే చుట్టూ నిశ్శబ్ద వాతావరణంలో ధ్యానం చేస్తూ కనిపిస్తారు. ఇందులో ప్రతి ఒక్కరూ 5 నిమిషాలు ధ్యానం చేయవలసి ఉంటుంది. ధ్యానలింగం బయటకు రాగానే త్రిమూర్తి దర్శనం కనిపిస్తుంది. ఇది చూడటానికి చాలా అందంగా ఉంటుంది. గురుమూర్తుల దర్శనం ఒకే చోట కనిపిస్తుంది. త్రిమూర్తికి ఇంకొక వైపు లింగ భైరవి కనిపిస్తుంది. లింగ భైరవి అంటే లింగం రూపంలో ఉన్న భైరవి అని అర్థం. లింగ భైరవి విగ్రహం చూడటానికి ఉగ్ర రూపంగా కనిపిస్తుంది. వీటన్నిటిని చూసిన తర్వాత మనం భిక్షా హాలుకు వెళ్ళవచ్చు. భిక్షా హాలులో మార్నింగ్ 9:50 నుండి 11:30 వరకు, నైట్ 6:30 నుండి 8:30 వరకు ఫుడ్ ప్రొవైడ్ చేస్తారు. ఈ భోజనంలో ఎక్కువగా కూరగాయలు, పండ్లతో వండిన పదార్థాలనే ఎక్కువగా వడ్డిస్తారు. రాగులు, కొర్రలు లాంటి వాటితోనే ఎక్కువగా వండుతారు. భోజనం చేసిన తర్వాత రిసెప్షన్కి వెళ్ళి మన రూమ్ కోసం చెక్-ఇన్ అవ్వాలి. ఆధార్ కార్డ్ స్కాన్ చేసి మనకి రూమ్ అలర్ట్ చేస్తారు. కాటేజెస్లోని రూమ్స్లకు వెళ్ళడానికి అక్కడ బ్యాటరీ వెహికల్స్ కానీ, ఎద్దుల బండి కానీ అవైలబుల్ ఉంటాయి. వీటికి ఛార్జెస్ ఏమీ కూడా ఉండవు. మరి సాయంత్రం 5 గంటల నుండి ఈషా ఆదియోగి దివ్య దర్శనం చూడడానికి బయలుదేరాం. ఈవినింగ్ లైట్ల వెలుగులో ఈషా ఫౌండేషన్ మరింత అద్భుతంగా కనిపిస్తుంది. ఆదియోగి దివ్య దర్శనం ఈవినింగ్ 7 to 7:30 వరకు ఉంటుంది. ఆదియోగి ఎలా అవతరించాడు, యోగా ఎలా వచ్చింది, పార్వతి శివునిలో ఎలా అర్ధభాగమైంది అనేవి సద్గురు మాటలతో కళ్ళకు కట్టినట్టు ప్రదర్శిస్తారు. ప్రదర్శన తరువాత భిక్షా హాలుకు వెళ్ళి భోజనం చేసిన తర్వాత కాటేజెస్లలో రూమ్కి వెళ్ళి నెక్స్ట్ డే మార్నింగ్ వందే భారత్ ట్రైన్ ద్వారా బెంగళూరుకి రిటర్న్ బయలుదేరాము. ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి